హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారో మీరు చూస్తున్నారు కదా. ఇదైతే మిల్లెట్స్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ కోసం మీ మిల్లెట్ దోశ బ్యాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. వీటి కోసం రాగులు, సజ్జలు, సామలు, ఇంకా అరకలు, ఇంకా కిడ్నీ బీన్స్, పెసర్లు, మినప్పప్పు, కొంచెంగా రైసు, కొంచెం మెంతులు వేసేసి ఒక్కొక్క కప్పు వేసేసుకొని మార్నింగ్ నీట్గా కడిగేసుకొని ఈవినింగ్ వరకు నానబెట్టేయాలి. మంచినీళ్ళు పోసేసి నానబెట్టేసుకోవాలి. 8 అవర్స్ నాననివ్వాలి వాటిని. నానిన తర్వాత ఇలా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసేసుకోవాలి. వేసే ముందు మళ్ళీ ఒకసారి నీట్గా కడుక్కొని మంచినీళ్ళు వేసేసి అప్పుడు మిక్సీ కానీ గ్రైండర్లో కానీ వేసేసుకోవచ్చు. దీన్ని కొంచెం తిక్కుగానే వేసుకోవాలి, ఎక్కువ వాటర్ వేయకూడదు. ఎందుకంటే దీనితో ఈ బ్యాటర్తో మనం దోశ కానీ ఇడ్లీ కానీ ఊతప్పం కానీ ఏమైనా వేసేసుకోవచ్చు. అందుకోసం కొంచెం తిక్కుగానే తీసేసుకుంటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఈవినింగ్ డిన్నర్గా కూడా తినొచ్చు. నైట్ డిన్నర్కి కూడా ఇదే వేసేస్తాను. నేను మార్నింగ్ అయితే దోశగా వేశాను, నైట్ డిన్నర్కి కూడా దీన్ని ఇడ్లీగా వేసేసుకొని తిన్నాము. ఏదైనా పెసరైనా లేదంటే ఇడ్లీ అయినా దోశలైనా ఏవైనా సరే నేను నైట్కి ఉంటే నైట్కి అదే టిఫిన్ వేసేసుకొని తింటాము. ఇలా చూసారు కదా, ఈ మాదిరిగా ఉండాలి. అలా ఉన్నదాన్ని ఇంకా గిన్నెలోకి తీసేసుకొని దాన్ని మూత పెట్టేసుకొని ఫర్మెంట్ అయ్యేంత వరకు ఉంచేసి మార్నింగ్కి చూడండి నేను ఒకసారి కలిపేశాను. కలిపిన దాన్ని కొంచెంగా తీసేసుకొని దోశ కోసం తీసుకున్నాం కాబట్టి కొంచెం దాంట్లో సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం వాటర్ వేసేసుకొని దోశ వేసుకోవాలి. నేనైతే మార్నింగ్ పిల్లలకి దోశ వేశాను. ఎలా వేసానో చూడండి. నేనైతే ఇలా దోశగా తినేస్తాను. పిల్లలకైతే ఎగ్ దోశ వేస్తాను, దానిపైన ఎగ్ వేసేసి వేస్తాను. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తారని చెప్పేసి నేను వీడియో తీశాను. చాలా బాగుండిద్ది. దీంతో పల్లీ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ చాలా చాలా టేస్ట్ ఉండిద్ది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.